హలో అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇలా డేట్ 14 నవంబర్. టైము 12:30 అవుతుంది. లేట్ అయిపోయింది వచ్చేవారికి. ఇలా వ్లాగ్ అయితే ఈ నుంచి స్టార్ట్ చేద్దాము. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ బుకింగ్ రాగానే కంటిన్యూ చేద్దాం ఇక వీడియోని. మనకు వచ్చేసింది బుకింగ్. టైము 1 అవుతుంది. సింధి కాలనీ అంట. పికప్ ఏంటిది? ఆన్లైన్ పేమెంట్ ఇది. దివ్య ఫార్మాస్యూటికల్స్, డిడి కాలనీ, అంబర్పేట్. పికప్ ఎంత ఉందో చూద్దాం. డిస్టెన్స్ 1.5 కిలోమీటర్ ఉన్నది పికప్ డిస్టెన్స్. కస్టమర్ కాల్ చేస్తున్నట్టున్నాడు, మాట్లాడి వెళ్తున్నాడు. పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఇది సింధి కాలనీ ఏరియా. ముందట ఆఫీస్ ఉంటుంది, పోటర్ ఆఫీస్. ఇక రైట్ సైడ్లో ఉన్నదా పోటర్ ఆఫీస్. మనం మాత్రం ముందటికి పోవాలి. ఇది మన పికప్ పాయింట్. చలో వెహికల్ అయితే లోడ్ చేయించుకుందాం. వెహికల్ అయితే లోడ్ అవుతుంది. ట్రిప్ స్టార్ట్ చేసేద్దాం. డ్రాప్ డిస్టెన్స్ వచ్చేసి 9.4 కిలోమీటర్ డ్రాప్ డిస్టెన్స్. ఇది మన లోడ్. ఇది మన డ్రాప్ లొకేషన్. 1/2 కిలోమీటర్. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ట్రిప్ ఇడికి క్లోజ్. పేమెంట్ అయితే ఆన్లైన్. మనకు వచ్చింది 4345. ₹71, 71 రూపీస్ కంపెనీ తీసుకొని 347 రూపీస్ మనకి ఇచ్చింది అన్నట్టు. చలో బయట ఆగుదాం. పోయి ఈ గల్లీలకైతే వెళ్దాం. ఆ బుకింగ్ అయితే అయిపోయింది. బయటికి వచ్చిన పక్కకి ఇదే ఏమంటారు చూపెడతాం మీకు. ఈ రైట్ సైడ్లో ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీలోకి పోతుంది, క్యాంపస్లో. ఇక లెఫ్ట్ పోతే అది మన ఆర్టీసీ. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను. చూద్దాం ఏమైనా బుకింగ్స్ వస్తాయా ఏం సంగతి, లేకపోతే ఎంటీ పోవాల్సి వస్తుందా. ఈ నుంచి బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాం. టైము 3 అవుతుంది. ఈడ నుంచి బుకింగ్లు ఏం సపోర్ట్ చేస్తలేవు. ఇక ముందడికి పోతున్నా. ఇక్కడ నుంచి ఏమైనా బుకింగ్స్ వచ్చేస్తాయేమో అనుకున్నా, కానీ అటు వేరే ఏరియాకి పోయి చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ నుంచి స్టార్ట్ అయిపోతున్నా. ఇది క్యాంపస్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్. మనం ఇటు పోదాం. ఇది నాయని నరసింహారెడ్డి ఫ్లైఓవర్. అది ఇటు బుకింగ్లు వస్తలేవు, సీదా పోతున్నాడు.
దీపాలు వెలిగిస్తారు కదా దాని సెట్. ప్రస్తుతానికి ఈడ నెక్లెస్ రోడ్ మీద ఉన్నాను. ఒక ప్రైవేట్ బుకింగ్ వచ్చింది అన్నట్టు. మన క్లాసిక్ గార్డెన్ ప్యారడైస్ దగ్గర ఉన్న క్లాసిక్ గార్డెన్ నుంచి అప్చి కూడా పోవాలంట. ఒక బాక్స్ ఉందని చెప్పిండు. ఇక అదే పికప్ కోసం పోతున్నా. ఆడికి పోయినాక చూద్దాం ఏందో లోడ్. ఒక బాక్స్ ఉందన్నది అన్నాడు. నడవండి వెళ్దాం పికప్కి. వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇవాళ ఇక్కడ మార్కెట్ ఉన్నట్టున్నది. ఇది మన పికప్ పాయింట్. ఏదో చెక్క బాక్స్ ఉందంట, లోడ్ చేసుకుందాం పోయి. ఇది మన బాక్స్. ఏందో మిషన్. దీనికి సంబంధించిన ఇంకో 4-5 బాక్సులు రావాలంట. అది రాగానే స్టార్ట్ అయిపోదాం. లోడ్ వేసుకొని అయితే స్టార్ట్ అయిపోయినాను. ఎన్ని కిలోమీటర్లు ఉన్నదో తెలియదు. ఆన్లైన్లో కొట్టి చూసినుండే నేను. ఆన్లైన్లో కొడితే 44 రూపీస్ వచ్చింది. ₹200 ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు. ఇక సరే పోనీ కమిషన్ కూడా మిగులుతుంది కదా అని వచ్చేసిన. మనం వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి. ఈ మెట్రో స్టేషన్ క్రాస్ కాగానే యూటర్న్ తీసుకోమన్నాడు అన్నాడు. యూటర్న్ తీసుకొని రోడ్ నెంబర్ 7లకు పో, రైట్ సైడ్లో ఉన్న సెకండ్ బిల్డింగ్ అన్నాడు. అప్పటి వరకు నేను కూడా వస్తాను అన్నాడు. ఇక మనమైతే పోయి ఆడ వెయిట్ చేయాలి ఇన్ కేస్ ఆయన రాకుంటే. యూటర్న్ ఇది యూటర్న్. ఓకే, ఇది స్ట్రీట్ నెంబర్ 7. ఈ హాస్పిటల్లో డ్రాప్ చేయాలి మనం. ఓకే, ఆయన కోసం వెయిట్ చేద్దాం. ఇక ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ఆ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాను. అటు తార్నాక దగ్గర అక్కడికి పోయి ఆగి చూద్దాం అక్కడే బుకింగ్స్ వస్తాయా అని. ఆల్రెడీ 5:40 అవుతుంది. ముందర తార్నాక ఫ్లైఓవర్ ఉన్నది, అది క్రాస్ అయినాక ఆడ వెయిట్ చేసి చూద్దాం. ఇప్పుడైతే నేను వచ్చేసినాను ప్యారడైస్ ఫ్లైఓవర్ దగ్గరికి. టైము 6 అవుతుంది. అంటే ఇలా 5 గంటలు మాత్రమే పనిచేసిన అన్నట్టు. ఇవాళ మనం చేసింది ఎంత, అదో 350, 600, 1000 రూపాయలు చేసినాం అంతే. 5 అవర్స్ 1000 రూపాయలు. ఇది ఇవాళ సంగతి. ఓకేనా? ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ బండి తీసింది కూడా లేట్గా 1 o'clock ఏమో తీసినాను. బండి పెట్టేస్తుంది కూడా జల్దీగా. ఓకే, మళ్ళా కలుసుకుంటా నెక్స్ట్ వీడియోలో. ఛానల్ని యాతోటి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మళ్ళా.